ప్రైజ్ ద లార్డ్. ఐ విష్ యూ ఎ మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. ప్రతిరోజు మనం క్రీస్తుని ఆరాధిస్తూనే ఉంటాం. ప్రతి ఆదివారం సంఘంలో అందరం కూడుకొని క్రీస్తుని ఆరాధిస్తూనే ఉంటాం. అయినా కూడా సంవత్సరానికి ఒకసారి క్రీస్తు జన్మదిన వేడుక ఈ రకంగా మనము ఎందుకు జరుపుకోవాలి? దానిలో ఉన్న అంతరార్థం ఏంటి? ఆ మిస్టరీ ఈవేళ మీకు రివీల్ చేయాలని నేను అనుకుంటున్నాను. పుట్టినరోజు అంటే ఒకసారి ఆలోచన చేస్తే, నా జన్మదిన వేడుక నేను జరుపుకుంటాను, అలాగే నా భార్య, నా బిడ్డ, నా తల్లిదండ్రులు జన్మదిన వేడుక నేను జరుపుకుంటాను, నా ఇరుగు పొరుగు వారు, నా బంధువులు, నా స్నేహితులు పుట్టినరోజు నేను జరుపుకుంటాను. వాళ్ళందరూ కూడా శరీరముతో ఈ లోకంలో జన్మించి జీవిస్తూ ఉండగా ప్రతి సంవత్సరము జరుపుకునే ఆ యొక్క పుట్టినరోజు వేడుకకు నేను అటెండ్ అవుతాను. నా జన్మదిన వేడుకకి వారందరినీ కూడా నేను ఇన్వైట్ చేస్తాను. ఇది ఒక దశ. అయితే రెండో దశ మనం చూస్తే, ఈ లోకంలో జన్మించి జీవించి మరణించిన వారి యొక్క పుట్టినరోజు కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మన భారతదేశంలో గాంధీ మహాత్ముడు పుట్టినరోజు మనం జరుపుకుంటాం, నెహ్రూ పుట్టినరోజు జరుపుకుంటాం. అలాగే భారతదేశంలో కొందరు నాయకులు పుట్టినరోజు, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళని అభిమానించే వాళ్ళందరూ కూడా పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటున్నప్పుడు వాళ్ళు శరీరంతో ఈ లోకంలో లేరు, అయినా కూడా వాళ్ళ పుట్టినరోజు మనము జరుపుకుంటాం. ఉదాహరణకి మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు జరుపుకుంటారు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు జరుపుకుంటారు, వంగవీటి మోహన్ రంగా గారి పుట్టినరోజు జరుపుకుంటారు. ఇలాగా ఒక ఫెమిలియర్ క్యారెక్టర్స్, వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా పరిశ్రమలో పనిచేసినటువంటి హీరోలు హీరోయిన్లు కావచ్చు, ఇంకా క్రికెట్ ప్లేయర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ జన్మదిన వేడుక ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు. ఈ లోకంలో బ్రతికి ఉన్న వాళ్ళు చనిపోయిన వారి యొక్క పుట్టినరోజు జరుపుకుంటారు. అలా జరుపుకుంటున్నప్పుడు చనిపోయినటువంటి వారి ఆత్మలు ఆ యొక్క వేడుకలో వచ్చే అవకాశం ఏమాత్రమూ లేదు. కానీ ప్రపంచమంతా ఒక్క వ్యక్తి యొక్క పుట్టినరోజు సమ్ మిలియన్స్ అండ్ బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ప్లేసెస్లో జరుపుకుంటూ ఉన్నప్పుడు ఒక్క వ్యక్తి మాత్రం అక్కడ అటెండ్ అవుతారు. ఆయనే యేసుక్రీస్తు. ఎందుకు అంటే ఆయన ఈ సర్వ సృష్టికి అధిపతి అయి ఉన్నాడు. మన కోసం ఈ లోకానికి శరీరధారి అయి వచ్చి మరియా అనే కన్య గర్భంలో జన్మించి మన కోసం పవిత్రమైన, నిష్కలంకమైన, నిర్దోషమైనటువంటి రక్తాన్ని ఈ లోకానికి మోసుకొని వచ్చి మన పాపానికి ప్రాయశ్చిత్తంగా రక్తాన్ని చిందించి సమాధి చేయబడి చనిపోయి మూడో రోజు తిరిగి లేచి ఇప్పుడు సజీవంగా ఉన్నారు. పరలోకంలో ఆయన సింహాసనం మీద కూర్చొని అనంతమైనటువంటి ఈ విశ్వాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఆయన పుట్టినరోజు వేడుక, ఆయన ఈ లోకంలో జన్మించినటువంటి గడియని జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్నటువంటి ప్రతి ఒక్క వేడుకకు ఆయన ఈరోజు ఆత్మరూపిగా వస్తున్నాడన్న సత్యము మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? మీరు గ్రహించారా?